అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే నిన్న షార్ట్స్ రూపంగా మీ ముందుకు తీసుకొచ్చాను. మన శారదమ్మ గారికి హెల్త్ బాగాలేదు అన్నట్లుగా. ఏమైందంటే కొంచెం ఏదో సుస్తుగా ఉందమ్మా అన్నట్లు పడుకునే ఉన్నారు. దిష్టి ఏమన్నా తగిలిందేమో అని దృష్టి కూడా తీశాను నిన్న. మా దృష్టి తీసిన తర్వాత బాగా నిద్ర పట్టింది, బాగా నిద్రపోయినాను అన్నట్లు చెప్పారు. కాకపోతే పొద్దున్న లేచిన తర్వాతకు సుస్తుగానే ఉన్నారు, పడుకునే ఉంటే. తనకు ఆరోగ్యం బాగుంటే పడుకోరండి ఎప్పుడు. దానికన్నా నాకు డౌట్ వచ్చింది, ఒకసారి చెక్ చేపిద్దాం అన్నట్లుగా ఈ రకంగా పలంనేరు తీసుకొచ్చాను ప్రైవేట్ హాస్పిటల్కి. ఇక్కడ ఫస్ట్ వెయిట్ చెక్ చేశారు, దాని తర్వాత ఫీవర్ చెక్ చేశారు, దాని తర్వాత డాక్టర్ గారు చూశారు, దాని తర్వాత బీపీ చెక్ చేశారు. ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా తెలియదు ఏమంటే తనకు ఆల్రెడీ బీపీ ఉందండి. బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది. బీపీ అయితే ఇప్పుడు కాస్త ఎక్కువ అయిందంట. దానికి తగినట్లుగా మందులు ఇచ్చారు, రాసి ఇచ్చారు డాక్టర్ గారు. ఇంకవైతే అక్కడే కొనుక్కున్నాము. ఎందుకంటే ఇక్కడైతే 1150 రూపీస్ అయింది టోటల్. హాస్పిటల్ ఖర్చే కాకుండా పొయ్యి రావడానికి కూడా ఖర్చు ఉంటుందండి. ఇవన్నీ మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే ఆశ్రమం అంటే భోజనాల వరకే కాదు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయని తెలియజేయడం నా ఉద్దేశం.